Hi everyone, welcome back to our channel. March 11th పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ సెన్సేషనల్గా మారింది. కొంతమంది అందులో ఉన్న 400 మంది ప్యాసింజర్స్ని హాస్టేజెస్గా చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ వెంటనే స్పందించి మొత్తం మీద 346 మందిని బ్రతికించింది. ఇందులో పాకిస్తాన్ ఆర్మీ 346 మందిని కాపాడింది. ఇంకా అందులో 21 మంది ప్యాసింజర్స్ కూడా చనిపోయారు. ఇంకా అందరు మిలిటెంట్స్ని వాళ్ళు మట్టుపెట్టారు. ఈ ఆపరేషన్ దాదాపు 27 గంటలు సాగింది. అసలు ఈ హైజాక్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు? మన ఇండియాలో స్టేట్స్ ఉన్నట్టుగా అక్కడ ప్రావిన్సెస్ ఉంటాయి. బలూచిస్తాన్ అనేది ఒక ప్రావిన్స్. బలూచిస్తాన్ ఆల్మోస్ట్ 44% ఆఫ్ ల్యాండ్ కవర్ చేస్తుంది. ఇది లార్జెస్ట్ ప్రావిన్సెస్ ఇన్ పాకిస్తాన్. ఈ బలూచిస్తాన్ వల్లే పాకిస్తాన్కి ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే బలూచిస్తాన్లో చాలా న్యాచురల్ రిసోర్సెస్, మినరల్స్ ఉంటాయి. నిల్వలు, బంగారం నిల్వలు చాలా ఉన్నాయి. దాని ద్వారానే పాకిస్తాన్ చాలా వ్యాపారాలు సాగిస్తోంది. కానీ పాకిస్తాన్లో బలూచిస్తానే చాలా వెనుకబడి ప్రాంతం. వారిని పట్టించుకోవటం లేదని బలూచిస్తాన్ ప్రజలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొందరు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థని ఏర్పాటు చేశారు. ఇది ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజల కోసం పనిచేస్తుంది. బలూచిస్తాన్కి ఇండిపెండెన్స్ కోసం ఇది పనిచేస్తుంది. ఈ సంస్థ BLA అనే సంస్థ 1948లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ తన కార్యకలాపాలన్నీ సాగిస్తోంది. రీసెంట్గా ఈ సంస్థే అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ హైజాక్ చేసింది. ఈ బలూచిస్తాన్ ప్రాంతానికి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రైన్ హైజాక్ ఎందుకు చేశారు ఇన్ని రోజుల తర్వాత చూద్దాం. రీసెంట్గా పాకిస్తాన్ ఇంకా చైనా మధ్యలో ఒక డీల్ జరిగింది. అదే CPEC, పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్. దీనివల్ల రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ అన్నీ డెవలప్ అవుతాయని దీన్ని మొదలుపెట్టారు. ఇది పాకిస్తాన్ ఫైనాన్షియల్గా ఒక గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. కానీ బలూచిస్తాన్ ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వారి న్యాచురల్ రిసోర్సెస్ని దోచుకోవడానికే ఇది మొదలుపెట్టారని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే వారు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ట్రైన్ హైజాక్ వల్ల పరిస్థితులు ఇంకా కాంప్లికేట్ అయ్యాయి. వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇన్ని కాంప్లికేషన్స్ మధ్యన ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిపల్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.